నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ హరే కృష్ణ నారాయణ రాములో వచ్చినారయ్య రాములోని రూపమంట లీలా మోహనమంట రాములోని రూపమంట లీలా మోహనమంట రాములోని రూపమంట ముక్త మనోహరమంట రాములోని రూపమంట ముక్త మందారమంట రాములోని రూపమంట చూడన కళ్ళు చాలా వంట రాములోని కబుల్ కావాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ. తిరుపతి నగరం నడిబొడ్డులో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం వద్ద జరుగు ఈ నగర సంకీర్తన ఎంతో బాగుంది. ఇక్కడ వచ్చిన భక్తులు ఎంతో ఉత్సాహంతో పొద్దున్నే 5 గంటలకే లేచి ఈ నగర సంకీర్తన చేయడంతో పూర్తిగా నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణంగా ఉంది. ప్రజలందరికీ హరినామంతో పాటు రామనామము, కృష్ణనామం చెప్పుకుంటూ నగరం అంతా ఉత్సాహంతో భజన చేస్తూ తిరగడంతో ఈ ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే విధంగా ఉంది. అదేవిధంగా అందరిలో భక్తిభావం పెంపొందించే విధంగా ఉంది. చాలా సంతోషం. ఇలాంటి నగర సంకీర్తన తిరుపతి నగరంలో ప్రతి వీధిన ఒక సంఘాలుగా ఏర్పడి చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. నమో. ఈ ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో ప్రతి శనివారము నగర సంకీర్తనను తిరుపతిలోని పుర ప్రజలు వచ్చి మన గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి
ఇక్కడ నగర సంకీర్తన జరుగుతుంది. ఈ సంకీర్తన చాలా పవిత్రమైనది. ఈ సంకీర్తనను ముందు పూర్వీకులంతా చేసేవారు. పల్లెల్లో ఇది ఇప్పుడు కూడా ఆనవాయితీగా ఉంది. కానీ ఈ నగరంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి సంకీర్తన చేయటం చాలా పుణ్యఫలమైన కార్యక్రమము. కాబట్టి దీన్ని ఇదే విధంగా నిరంతరం కొనసాగిస్తామని